ఐదు తెలియకున్న అన్వయమే లేదు, మూడుగొట్టువాడు ముల్లెపట్టు, పదియు బిగియబట్ట బ్రహ్మపదం మందు కాళికాంబ హంస కాళికాంబ. ఆధ్యాత్మిక పరిభాషలో సంఖ్యలకు స్థానం ఉంది. మహాకవి తిక్కన వంటివాడు మహాభారతంలో ఒకటి కొని రెంటి నిశ్చల యుక్తి చేసి అంటూ పద్యం చెప్పాడు. తత్వగీతాల్లోనూ ఇలాంటి సంఖ్యలు వస్తూ ఉంటాయి. ఆ సంఖ్యలు ఏ పరిభాషకు సంకేతమో తెలిసి వివరణ ఇవ్వాలి. పొరపాటు జరిగితే కాలు పప్పులో పడిపోతుంది. ఈ పద్యంలో 5, 3, 10 అంకెలున్నాయి. ఒక్కొక్క సంఖ్యకు అర్థం వివరిస్తే గాని పద్యం అన్వయం కుదరదు. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఈ పద్యంలో 5 అంటే ఏమిటో తెలియకపోతే అన్వయమే లేదంటున్నారు. కంటికి కనిపించే ఈ ప్రకృతిని ప్రపంచం అంటున్నాం. ప్రపంచ శబ్దంలో పంచపదం ఉంది. పంచ అంటే 5 కదా, 5తో విస్తరించింది ఈ ప్రపంచం అని ఆ పదానికి అర్థం. ఆ 5 ఏవి? అవే పంచభూతాలు: ఆకాశం, వాయువు, అగ్ని, నీరు, నేల. ఆకాశం నుంచి గాలి, గాలి నుంచి అగ్ని, అగ్ని నుంచి నీరు, నీటి నుంచి నేల పుట్టాయి. ఈ 5 ప్రకృతి అంతటా విస్తరించి ఉన్నాయి. మన శరీరంలోనూ పంచభూతాలు ఉన్నాయి. ఆకాశం ఉంది, గాలి ఉంది, అగ్ని ఉంది, నీరు ఉంది, మట్టి ఉంది. అలాగే మన శరీరంలోని ప్రతి అవయవం, కన్ను, ముక్కు, కాలు, చేయి ఇలాంటివన్నీ ఈ పంచభూతాల మిశ్రమంతోనే తయారయ్యాయి. ఒక్కొక్క అవయవం తయారీలో ఆ మిశ్రమాల నిష్పత్తులు వేరువేరుగా ఉంటాయి. దీన్ని సాంఖ్యం అంటారు. 5ను 5తో హెచ్చిస్తే 25. ఆ 25తో ఏర్పడిందే ఈ శరీరం. పంచీకరణం అంటే అది. రెండో పాదంలో స్వామి మూడుగొట్టువాడు ముల్లెపట్టు అన్నారు. 3 అంటే త్రిగుణాలు, సత్వరజస్తమో గుణాలు. ఈ మూడింటిని ఛేదిస్తే అతనికి ఈ జీవిత అనంతర సంపద లభిస్తుంది. ఆ తరువాత 10 బిగియబట్ట బ్రహ్మపదం మందు అంటున్నారు స్వామీజీ. ఈ 10 ఏమిటి? అవి 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు. చర్మం, కన్ను, చెవి, నాలుక, ముక్కు ఇవి జ్ఞానేంద్రియాలు. మాట, చేయి, కాలు 2 రహస్య అవయవాలు కర్మేంద్రియాలు. ఈ 10ంటిని అదుపులో ఉంచుకోవాలి. ఈ 10 ఇంద్రియాలను స్వేచ్ఛగా వదిలితే కొంప ముంచుతాయి. కొంప అంటే అవి కాపురం ఉండే ఈ శరీరమే. భగవద్దత్తమైన ఈ శరీర యంత్రం 100 సంవత్సరాలు పనిచేస్తుంది. సక్రమంగా వాడుకుంటే మరికొన్నేండ్లు పనిచేస్తుంది. శుచి శుభ్రం లేకుండా ఉపయోగిస్తే అత్యల్ప కాలంలోనే 100 ఏళ్ళు నిండిపోతాయి ఈ ఇంటికి. ఈ శరీరాన్ని జాగ్రత్తగా ఎలా వాడుకోవాలో తెలుసుకోవాలంటే గురువును సమీపించాలి. శరీరాన్ని మాత్రమే కాకుండా 3 గుణాల్ని ఏ మోతాదులో ఉపయోగించుకోవాలో తెలియజేస్తారు. 10 ఇంద్రియాలను ఎలా అదుపులో ఉంచుకోవాలో తెలియజేస్తారు. బ్రహ్మ పదవి ఘటం నుంచి మఠంలోనికి ప్రవేశించే మార్గం ఆ గురువుగారి ద్వారానే తెలుసుకోవాలి. 5 తెలియకున్న అన్వయమే లేదు, మూడుగొట్టువాడు ముల్లెపట్టు, 10 బిగియబట్ట బ్రహ్మపదం మందు కాళికాంబ హంస కాళికాంబ. కాళికాంబ సప్తశతిలోని ఈ పద్యం 70ది.